వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మేము ముందుంది శ్రీనివాస్. ఇక వార్తల్లోకి బారాసాలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు దానం నాగేందర్. బారాసా నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని తెలిపారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చిక్కులకు లబ్ధిదారులకు దానం నాగేందర్ అందజేశారు. అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వ. చూద్దాం మరి. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీలో అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను తీసుకునేందుకు వారం రోజుల్లో ఢిల్లీ వెళ్లాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఆ బ్యారేజీల రక్షణ చర్యలు పునరుద్ధరణ పనులపై శుక్రవారం హైదరాబాద్ జలసౌద్లో ఓ అండ్ ఎం ఈఎన్సి నాగేందర్ రావు నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. అందిన వివరాల మేరకు ఇప్పటికే ఎన్డీఎస్ఏ అందజేసిన మధ్యంతర నివేదిక పరిశోధనకు సంబంధించిన పురోగతి హెచ్చరించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజనీర్లు తెలిపారు. కాళేశ్వరం మీద ఇంకా రగడ తీరినట్టున్నది. మరి నవంబర్లోగా నీళ్లు డ్యాంలో చేరేలాగా చేయాలి. అంటే ఎట్లా చేస్తారు? ఆల్రెడీ పగిలింది అన్నారు, పగిలింది చూపెట్టిండ్రు. మరి వర్షాల నీళ్ళల్లో అసలు దాన్ని ఫిక్స్ ఎట్లా చేస్తారు? నీళ్ళు ఎట్లా ఆగుతాయి? ఎక్కడైతే పగిలిందో అక్కడ నుండి నీళ్లు పోయే ప్రమాదం అయితే ఉంటుంది కదా. మరి ఎట్లా చేస్తారు? ఇవన్నీ దొంగ డ్రామాలు అన్నట్టు. ఏదన్నా చెప్తే క్లియర్గా ఉండాలి. ప్రజలకు మీరు చెప్పకపోయినా పర్లేదు, చేసి చూపెట్టాలి. ఈ మాటలు చెప్పి వాళ్ళని భయపెట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వనంట. ఇక అక్రమాలపై ఉక్కుపాదం. హైడ్రా అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వ ఆస్తులను, నాలాలను, చెరువులను కాపాడేలా రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారికి అది ముక్కుతోడు వేయాల్సి ఉంటుందన్నారు. ఆ పాత్రను సమర్థవంతంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైదరాబాద్లో నాలల కబ్జాలను, అదేవిధంగా భారీ హోర్డింగ్లను, చెరువుల కబ్జాలు కాకుండా ఉండడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిగా ఉన్నాయి సార్. బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ. ఈనాడు హైదరాబాద్ ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ మొత్తం 99,170 మంది ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎబ్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,80,424 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 99,170 మంది స్లాట్ బుక్ చేసుకోగా దాదాపు 80,000 మంది కన్వీనర్ కోటా సీట్లపై ఆసక్తి చూపలేదు. ధృవపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి 88,800 మంది హాజరయ్యారు. హైదరాబాద్లో మాత్రం ఈ నెల 14వ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి 60,713 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ధృవపత్రాలను పరిశీలన చేసుకున్న వారిలోనూ కొంతమంది వెబ్ ఆప్షన్లు ఇవ్వరు. ఆప్షన్ల నమోదుకు 15 వరకు అవకాశం ఉండటంతో అప్పటికి సుమారు 90,000 మంది నుంచి 95,000 మంది వరకు పెరగవచ్చని ప్రవేశాల కన్వీనర్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 50-52% మంది మాత్రమే కన్వీనర్ కోటాకు పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో ఇప్పటికీ 70,400 వరకు బీటెక్ సీట్లున్నాయి. మరి చాలా తక్కువ మంది వచ్చినట్టు అంటున్నారు. మరి ఎందుకు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకనా? ఇంజనీరింగ్ విభాగంలో నాణ్యత ఉంచే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం మధ్యాహ్నం జేఎన్టీయూహెచ్లో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గత 5 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల భర్తీ, సిఎస్సి సీట్లలో పెరుగుదలకు, కోర్ బ్రాంచీల పరిస్థితి, గ్రామీణ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలల తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కళాశాల యాజమాన్యాలు బోధనా రుసుములు, పెండింగ్లు తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావిస్తామన్నారు. ఇక తెలంగాణ న్యూస్ పేపర్ మరి ఎట్లున్నదో చూద్దాం. ఇలా మరి ఈనాడు పేపర్ అయితే ఇట్లున్నది. మరి గురుకులాలపై కుట్ర.
అస్తవ్యస్తంగా గురుకులాల నిర్వహణకు కల్తీ ఆహారంతో విద్యార్థుల ఆసుపత్రులు గత 7 నెలల్లో 232 మందికి అస్వస్థత. కల్తీ ఆహారం కారణంగా ఒక విద్యార్థి మృతి. గురుకుల హాస్టళ్లలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఇప్పటికీ ముందుకు కదలని దర్యాప్తు. బాలెం గురుకుల వి బాలెం గురుకుల ప్రిన్సిపాల్ గదిలో బీరు బాటిళ్లు. నడిరాత్రి కలెక్టర్‌కు నడిరాత్రి కలెక్టరేట్‌కు వందల మంది విద్యార్థినులు. రామాయంపేట గురుకులంలో విద్యార్థినులను కొరికిన ఎలుకలు. రివ్యూ చేసిన పాపాన పోని సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాలను పట్టించుకొని సంక్షేమ శాఖా మంత్రులు. ఇక విద్యా వ్యవస్థ బాగున్నది అంటున్నారు గదా! మరి ఇక్కడ గురుకులాలను మొత్తానికి పట్టించుకోని పరిస్థితి అయితే కనబడుతుంది. మరి గతంలో చెప్పిన విధంగా కల్తీ ఆహారం కారణంగా ఒక విద్యార్థి మృతి అయితే ఉన్నది. అంటే భోజనాలు చక్కగా పెట్టకుండా మానసికంగా, ఆరోగ్యంగా వాళ్ళని కుంగుబాటు చేసి మొత్తానికి ఈ గురుకులాలను తొలగించే ఉద్దేశ్యం గిట్ట ఉన్నదేమో. మరి డీసీ గూడా అదే విధంగా అదే దారిలో ఉన్నట్టున్నదేమో. ఇది న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.